వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రసం పౌడర్ చారు పొడి తయారు చేసి చూపిస్తాను, అలాగే చారు పెట్టి చూపిస్తాను. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం వేడెక్కాలండి. జనరల్గా చారు పొడి తయారు చేసుకోవడానికి ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఎండబెట్టి అది పౌడర్ చేసుకుంటాం. ఎండబెట్టుకునే అవకాశం లేని వాళ్ళ గురించి నేను చారు పొడి తయారు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ వేడెక్కింది కదండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ గ్లాసు కందిపప్పు వేయిస్తున్నాను. కందిపప్పు కూడా చారు పొడిలో యాడ్ చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి. చారు పొడి రుచి బాగుంటుంది. డ్రై రోస్ట్ చేయాలండి, ఆయిల్ వేయవలసిన అవసరం లేదు. డ్రై రోస్ట్ చేస్తున్నాను కందిపప్పుని. కొంచెం తిక్కుగా ఉన్న ప్యాన్ అయితే మాడకుండా కరెక్ట్గా ఫ్రై అవుతుందండి కందిపప్పు. కందిపప్పు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కందిపప్పు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక గ్లాసు ధనియాలు వేస్తున్నాను. ఈ గ్లాస్తో కరెక్ట్గా ఒక గ్లాసు ధనియాలు వేసాను. సేమ్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు జీలకర్ర వేస్తున్నాను. సేమ్ మళ్ళీ అదే గ్లాస్తో పావు గ్లాసు మిరియాలు వేస్తున్నాను. ఒకే ఒక మిరపకాయ వేస్తున్నానండి. కారం చూసుకుని కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 వేసుకోవచ్చు. ఎందుకంటే మిరియాలు కూడా ఘాటు ఉంటాయి కదా, చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని, కందిపప్పు వేగింది కదండి, ఆ వేడికి ఇవి కూడా సరిపోతాయి. వేడి ఎండ పెడితే మనం ఎంత వేడి ఎక్కుతుందో ఆ వేడికి వస్తే సరిపోతుందండి. కొంతమంది కందిపప్పు వేయరండి, కానీ కందిపప్పు వేయటం వల్ల కమ్మగా ఉంటుంది. చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఒక ఎర్రమిరపకాయ ఇవన్నీ కలిపి నేను పౌడర్ చేసేస్తాను మిక్సీ జార్లో. ఇలా ఒకసారి మీరు ముట్టుకుని చూస్తే గోరువెచ్చగా ఉంది కదా, సరిపోతుంది. పౌడర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా వేడి చల్లారిపోయింది కదండి, నేను మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసేస్తాను. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసేస్తాను మిక్సీ జార్లో. ఇదిగోండి, చక్కగా పౌడర్ గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయిన చారు పొడి అంతా ఇలా గాజు సీసాలోకి చక్కగా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది చారు పొడి అంతా నేను ఇలా గ్లాస్ జార్లోకి స్టోర్ చేసేస్తున్నాను. ఇదిగోండి, చక్కగా ఇలా గ్లాస్ జార్లోకి చారు పొడి అంతా స్టోర్ చేసేసుకుని, మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ బాటిల్ని ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈ చారు పొడి తడి తగలకుండా వాడుకుంటూ ఉండాలండి. ఒక స్పూన్ పెట్టుకుని తడి తగలకుండా వాడుకుంటే చాలా రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను షడ్రుచుల సమ్మేళనం చారు తయారు చేసి చూపిస్తున్నానండి. రసం అంటారు కదా, కొంతమంది రసం అంటారు, కొంతమంది చారు అంటారు. ముందుగా ఒక స్టీల్ గిన్నె పెట్టుకుని నేను ఒక హాఫ్ లీటర్ వరకు చారు తయారు చేయడానికి వాటర్ పోస్తున్నానండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఒక హాఫ్ లీటర్ వాటర్కి నేను చారు తయారు చేసి చూపిస్తున్నాను. హాఫ్ లీటర్ వాటర్కి పెర్ఫెక్ట్ కొలతలతో చారు చూపిస్తాను తయారు చేసి. నేను నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక ములక్కాడ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక ములక్కాడని వేసేస్తున్నాను. ముక్కలు కట్ చేసి
ముందుగా ములక్కాడ బాయిల్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ ముందు ములక్కాడ బాయిల్ అయ్యాక అప్పుడు మిగతావన్నీ నేను వేసి చూపిస్తాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మూత పెట్టేస్తాను కాసేపు. పావంతు ములక్కాడలు బాయిల్ అయ్యాక అప్పుడు మిగతావన్నీ వేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తాను. ఇంకొంచెం ములక్కాడలు చక్కగా బాయిల్ అయ్యాయి కదా, ఒక పావంతు బాయిల్ అయ్యాయి. పావంతు ములక్కాడలు బాయిల్ అయ్యాయి కదండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చారు పొడి 1 స్పూన్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ చారు పొడి ఇలా వేసేసుకుని, 1 టమాటా కట్ చేసి వేస్తాను. ఒక పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, ఒక ఉసిరికాయంత చింతపండు అండి. ఇది కడిగేసి శుభ్రంగా వేస్తున్నాను. రాతి ఉసిరి ఉంటుంది కదండి, పెద్ద ఉసిరికాయ, ఆ ఉసిరికాయ సైజులో చింతపండు, 1 స్పూన్ బెల్లం తరుగు. చారులో బెల్లం చాలా టేస్ట్గా ఉంటుందండి, తీపి చాలా బాగుంటుంది చారులో వేయటం వల్ల. చిటికెడు పసుపు. ఇప్పుడు మరుగుతోంది కదా, ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుని మరగనివ్వాలండి. ఒక 10 నిమిషాలైనా మరగాలి. ఇలా పెట్టేసి గరిట ఇలా పెట్టేసి ఇలా మూత పెట్టుకుంటే బయటకు పొంగకుండా ఉంటుంది. 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసి గరిట ఇలా వారగా పెట్టడం వల్ల చారు బయటకు పొంగదండి. ఇలాగా ఒక 10 మినిట్స్ మరిగాక ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తాను. 10 మినిట్స్ వరకు ఇలా మరిగించాలండి. ఇవన్నీ మరుగుతుంది కదా, ఇందులో ఉన్న చారు పొడి సారం అంతా ఇందులోకి దిగి చాలా టేస్ట్ వస్తుంది చారుకి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఈ పౌడర్ అంతా చారు పొడి మిశ్రమం అంతా ఇందులో ఉడకటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చారుకి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కడిగేసి చారులో వేసేస్తున్నానండి. మరొకసారి మూత పెట్టేస్తాను. ఇప్పుడు మరొకసారి మూత తీసి కొంచెం కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కరివేపాకు వేసాక ఎక్కువసేపు మరగకూడదండి, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా బయటకు వెళ్ళిపోకూడదు. ఇలా కరివేపాకు వేయగానే ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు వేయటం కోసం అని ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కుతుంది కదా, చారులోకి నేతి పోపు అయితే బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇంకోటి నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు ఒక 5-6 మెంతి గింజలండి, చాలా తక్కువ వేస్తున్నాను మెంతి గింజలు. ఒక స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఇంగువ, అలాగే 1 మిరపకాయ ముక్కలు చేసేసి ఇలాగా వేస్తున్నాను. పోపు వేగుతోందండి. ఇప్పుడు ఇలా చిటపట్లు ఆడుతుంది కదా, ఆవాలు చిటపట్లు ఆడుతున్నప్పుడు పోపు వేగిపోయిందని మనం తెలుసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఈ పోపు అంతా చారులో వేసేస్తాను. ఒకసారి మూత తీసి చారులో పోపు అంతా వేసేస్తున్నానండి.
పోపు వేయగానే వెంటనే మూత పెట్టేయాలండి ఫస్ట్. ఎందుకంటే ఆ పోపు ఘాటంతా చారులోకి, ఫ్లేవర్ అంతా చారులోకి వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తాను. పోపు వేసాక 10 మినిట్స్ వరకు అసలు మూత తీయకూడదండి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను మూత తీసేసాను. ఇదిగోండి మంచి గుమ్మగుమ్మలాడుతోంది చారు. షడ్రుచుల సమ్మేళనం అండి ఇది. పులుపు, తీపి, వగరు, కారం, ఉప్పు, చేదు ఇలా ఇన్ని రకాల షడ్రుచుల సమ్మేళనం చారు. చాలా రుచిగా ఉంటుందండి. ఇంగువ పోపు వాసన భలే వస్తుందండి. కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ భలే మంచి సువాసన వస్తుంది. ఇంగువ వాసన చారుకి నైట్ టైం డిన్నర్లో ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టమక్ చాలా లైట్గా ఉంటుందండి. చారు అన్నం నెయ్యి వేసుకుని చక్కగా తినటం వల్ల నైట్ టైం డిన్నర్లో చాలా లైట్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలకి 1 year బిలో పిల్లలకి అయితే చక్కగా వేడి అన్నంలో మెత్తగా చేసేసి అన్నం ఇలా చారు వేసి నేతి బొట్టు వేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. మంచి డైజెషన్ అవుతుంది. కొత్తగా అన్నం ముట్టించిన పిల్లలు ఉంటారు కదండి, 5 months, 6 months, 1 year అలాంటి పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి చారు అన్నం తినటం వల్ల. చిన్నపిల్లలకే కాదండి, ఎవరికైనా కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చారు అన్నం అనేది కంఫర్ట్గా, లైట్గా, పొట్ట లైట్గా ఉండి డైజెషన్ కాకపోతే ఏంటి అన్నిటికీ కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా జలుబు చేస్తుంది, జ్వరం వస్తూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇలా చారు కనుక పెట్టుకుని తినగలిగితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న కరివేపాకు ఒక్క ఆకు కూడా వదలకుండా మనం అలవాటు చేయాలండి తినటం అనేది. పిల్లలకి అవన్నీ మనం అలవాటు చేసుకుని పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఒక్క కరివేపాకు తొక్క కూడా మిస్ అవ్వకుండా చక్కగా డైట్లో వాళ్ళు తినే పద్ధతి మనం అలవాటు చేయాలి అని నేను అనుకుంటాను. ఏదైనా ముందు మనం అలవాటు చేసుకుని వాళ్ళకి అలవాటు చేయాలి కదా. ఇదిగోండి ఇందులో ములక్కాడ, టమోటా లేకపోయినా చారు పెట్టుకోవచ్చు, కొత్తిమీర లేకపోయినా చారు పెట్టుకోవచ్చు. కరివేపాకు మటుకు కంపల్సరీగా ఉండాలండి. అనేక రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి కొంతమంది. అలాంటి వాళ్ళకి కొంచెం టేస్ట్ బడ్స్ పోయి నాలుక హిత ఉండదండి. అటువంటి వాళ్ళకి ఇలాగా వేడిగా చారు అన్నం పెట్టుకొని కొంచెం అన్నం పెట్టుకుని తింటే వాళ్ళకి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చారు వేసుకుని తినడం వల్ల వాళ్ళకి కూడా కాస్త రుచిస్తుంది చారు అన్నం. అదేనండి, చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రకం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.